ఉద్యోగ వ్యాపార రీత్యా మీ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ మీ పిల్లల్ని చూసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారా? అలా అని చెప్పి మీ పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తున్నారా? అయితే డెఫినెట్గా ఈ వార్త మీరు చూడాల్సిందే. ఎస్, సిటీ లైఫ్లో ఎక్కువ శాతం మంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగులే. ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక అనేక మంది పేరెంట్స్ డే కేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునే పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తే మరి అక్కడ పనిచేసే సిబ్బంది అంతే ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారా అంటే అనుమానమే. నోయిడాలోని ఒక డే కేర్ సెంటర్లో వెలుగు చూసిన ఘటన సంచలనంగా మారింది. నోయిడాలోని ఒక డే కేర్ సెంటర్లో ఇద్దరు పేరెంట్స్ తమ చిన్నారిని జాయిన్ చేశారు. ఆ చిన్నారిని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాల్సిన ఆ డే కేర్ సిబ్బంది మాత్రం ఆ చిన్నారి పట్ల అత్యంత దారుణంగా చాలా కిరాతకంగా ప్రవర్తించారు. జనరల్గా ఎవరైనా పిల్లలు ఏడిస్తే వాళ్ళ ఏడుపు ఆపించడానికి వాళ్ళను ప్రేమగా లాలిస్తూ బుజ్జగిస్తాం. కానీ ఆ డే కేర్ సెంటర్లో పనిచేసే యువతి మాత్రం ఆ చిన్నారి ఏడుపు ఆపించడానికి ప్లాస్టిక్ పైప్తో కొట్టింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని కొరికింది, గోడకేసి కొట్టింది. అసలు ఎవరైనా చిన్నపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? వాళ్ళని చూస్తే కొట్టాలి అనిపిస్తుందా? కానీ ఆ యువతి మాత్రం ఆ చిన్నారి పట్ల సైకోలా బిహేవ్ చేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు సాయంత్రం వచ్చిన పేరెంట్స్కి ఆ చిన్నారిని అప్పగించింది. దీంతో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చిన్నారికి బట్టలు మార్చేటప్పుడు ఒంటిపై గాయాలు చూసి అది ఎలర్జీ అనుకుని ఆ పేరెంట్స్ డాక్టర్ని సంప్రదించారు. డాక్టర్ చెక్ చేశాక అది ఎలర్జీ కాదు, ఎవరో పంటితో కొరికిన గాయాలు, అలాగే కొట్టిన గాయాలు అని చెప్పడంతో ఆ పేరెంట్స్ షాక్కి గురయ్యారు. దీంతో డే కేర్ సెంటర్ యాజమాన్యాన్ని నిలదీశారు. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఆన్సర్ చేయడంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి ఆ సీసీటీవీ దృశ్యాలు బయటకు తీయడంతో అందరూ కూడా ఆ దృశ్యాలు చూసి చాలా షాక్కి గురయ్యారు అని చెప్పాలి. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ యువతి ఆ చిన్నారి పట్ల వ్యవహరించిన తీరు చూసి అందరూ కూడా షాక్కి గురయ్యారు. సో మీరు కూడా మీ పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతే మీ పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేయండి.